క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం వనస్థలిపురం విచారణ, దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు ప్రసాద్ రావు ఆత్మకు నిత్య విశ్రాంతి, శ్వేత, వంశీ, నిబిన్, స్వప్న, హరిబాబు, స్రవంతిలకు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కొంక మేరీ లీలా మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, గన్రెడ్డి జోజిబాబు మరియు అంజిలమ్మ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారికి మరియు సుగుణ, సునీల్, సురేష్ కుటుంబాలలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం, కన్యాదారి ఉమామహేశ్వరరావు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, వ్యాపారంలో అభివృద్ధి దయచేయమని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం, కన్యాదారి వజ్రావతికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు మంచి ఆరోగ్యము, కంచె కాపుదల కొరకు బిడ్డల కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను శాంతి సమాధానములు ఆయుర ఆరోగ్యములు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు తుమ్మా చిన్నపరెడ్డి, తుమ్మా బాలరెడ్డి గారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ శాలిని రోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. చెంగల్పట్ మేత్రాసనం, కీర్తిశేషులు ఉడమాల ఆగ్నేశమ్మ గారి ప్రథమ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఉడమాల చిన్నపరెడ్డి, మార్తమ్మ, సిలువమ్మ, లూర్దుమేరీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. ఎండిపోయిన నేలవలె వేచియున్నాము, నీ ఆత్మవర్షము మాపై కుమ్మరించుమా. కోపం క్రోధం మోహముని అగ్నిలో మేము, కోపం క్రోధం మోహమని అగ్నిలో మేము, కాలిపోక కమలకుండ కాయుము రాజా. శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము.
దొరకునా, నలిగిన హృదయంలో శాంతి దొరకునా. రాగభావం శృతి లేని నా జీవితం ఎలా పాడెను యేసుని మధుర గానం. రాగభావం శృతి లేని నా జీవితం ఎలా పాడెను యేసుని మధుర గానం. శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. అద్భుత బాలయేసు భక్తులారా, ఈరోజు మనము ఆగమన కాలపు మొదటి ఆదివారాన్ని మనము జరుపుకొనుచున్నాం. ఈ రోజు నుండి దైవార్చన క్యాలెండర్ ప్రారంభమవుతుంది. ప్రభువు ఈ మొట్టమొదటి ఆదివారంలో ప్రభు మన నుండి కోరేది ఏంటి? మీరు ప్రభువు కోసం, ప్రభువు రాక కోసం సిద్ధంగా ఉండాలి అని. ఏ విధంగా సిద్ధంగా ఉంటాం మనం? ఆత్మశుద్ధితో సిద్ధంగా ఉండాలి, మెలకువతో సిద్ధంగా ఉండాలి, జాగరూకతతో సిద్ధంగా ఉండాలి, విశ్వాసంతో ప్రార్థనతో సిద్ధంగా ఉండాలి. మనం విశ్వాసంతో ప్రార్థిస్తూ ఎప్పుడైతే విశ్వాసంతో ఉంటామో ప్రభు యొక్క దీవెనలు మన పైన ఉంటాయి. నోవా కాలంలో జరిగింది ఏంటి? నోవా కాలంలో తినడము, తాగటము, స్వార్థము, దేవుణ్ణి లెక్క చేయకపోవటము, దైవాజ్ఞలను పాటించకపోవటము, ప్రభువు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము మీరు సిద్ధంగా ఉండండి, సిద్ధంగా లేకపోవటము నోవా కాలంలో మనందరికీ తెలిసి ఏం జరిగిందో. అందుకోసం అందరూ నాశనం గావించబడ్డారు. నోవా వారి కుటుంబం మాత్రమే భక్తి శ్రద్ధలతో జీవించారు కాబట్టి ప్రభు వారిని కాపాడారు. ప్రభు మన నుండి ఏం కోరుతున్నారు? మీరు ప్రభు వైపుకి తేరిపార చూడండి. కీర్తన 34:5 ప్రభు వెలుగును పొందండి, అప్పుడు ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, కాపాడుతాడు అని. ఎందుకంటే ప్రభు మనల్ని ఎప్పుడు మరవకుండా మనల్ని దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే మన జీవితంలో మనము రక్షింపబడాలి, దీవింపబడాలి, ఆశీర్వదింపబడాలి. అది ప్రభు యొక్క ఆకాంక్ష. అందుకోసమే నా యొక్క కాపుదల రక్షణ ఎల్లప్పుడూ ఉంటుంది అని యెషయా గ్రంథంలో 43:1-5 తండ్రి అయిన దేవుడు పలుకుతున్నాడు. కాబట్టి ప్రభువు తన కృప వల్ల, తన కరుణ వల్ల, తన దీవెన వల్ల ఎల్లప్పుడూ మనల్ని ఆశీర్వదిస్తారు, దీవిస్తారు. కాబట్టి యొక్క దివ్య పూజ బలిలో ప్రభువా మా యందు ఉండండి, మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి, మా కుటుంబాలని మంచి మార్గం నడపండి. ప్రభువా మాలో శాంతి నింపు, సమాధానం నింపు, ధైర్యం నింపు, బలం నింపు. ఎట్లా ఉండాలి మన ప్రార్థన? విశ్వాసపూరితమైనటువంటి ప్రార్థన ఉండాలి. మన సిద్ధంగా ఉండాలి ప్రభు రాక కోసం. మనం చేసిన పాపం జ్ఞాపకం తెచ్చుకొని వాటికి మనస్తాపడి ప్రభు క్షమాపణ కోరుకుందాం.
రావయ్యా, ఈ పాపికి నూతన జన్మను ఇవ్వయ్యా. చిన్నారి యేసయ్యా రావయ్యా, ఈ పాపికి నూతన జన్మను ఇవ్వయ్యా. నా అంతరంగమే నీదయ్యా, నా అంతరంగమే నీదయ్యా, ఈ బ్రతుకే నీకంకితమయ్యా, ఈ బ్రతుకే నీకంకితమయ్యా. చిన్నారి యేసయ్యా రావయ్యా, ఈ పాపికి నూతన జన్మను ఇవ్వయ్యా. చిన్నారి యేసయ్యా రావయ్యా, ఈ పాపికి నూతన జన్మను ఇవ్వయ్యా, ఈ పాపికి నూతన జన్మను ఇవ్వయ్యా, ఈ పాపికి నూతన జన్మను ఇవ్వయ్యా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము, ప్రార్థించుదము. సర్వశక్తిగల సర్వేశ్వరా, రానున్న క్రీస్తుకు ధర్మక్రియలతో ఎదురేగుటకు మీ బిడ్డలమైన మేము సంతసముతో ఎదురు చూచుచున్నాము. ఆయన వచ్చినప్పుడు మేము అతని కుడి ప్రక్క నిలిచియుండుటకును స్వర్గరాజ్యంలో ప్రవేశింప యోగ్యుల మగుటకును మీ కృపను అనుగ్రహింపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి గమలు జీవించుచు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. దైవరాజ్యం నిర్మించు నిమిత్తము ప్రభువు సకల జాతులను నిత్య శాంతిలోనికి సమకూర్చును. మొదటి పట్టణము. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. యూదా యెరూషలేముల గూర్చి ఆమోసు కుమారుడు యెషయా సూచించిన దర్శనమిది. రానున్న దినములలో ప్రభువు మందిరమన్న పర్వతములన్నిటిలో ప్రధానమైనదగును, కొండలన్నిటిలో ఎత్తైదనగును. సకల జాతులు ప్రవాహము వలె దాని చెంతకు వత్తురు. అనేక మంది ప్రజలు వచ్చి ఇట్లు చెప్పుదురు, మనము ప్రభు పర్వతమునకు పోవుదము, యాకోబు దేవుని దేవాలయమునకు పోవుదము. ఆయన తన మార్గములను మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుదము. ధర్మశాస్త్రము సియోను నుండి వచ్చును, ప్రభువు వాక్కు యెరూషలేము నుండి బయలువెడలను. ఆయన జాతుల మధ్య తగవులు పరిష్కరించును, అనేక ప్రజలకు తీర్పు చెప్పును. వారు తమ కత్తులను కర్రలుగా సాగగొట్టుకొందురు, తమ ఈటలను కొడవన్లుగా మార్చుకొందురు. ఒక జాతి మరి ఒక జాతి మీద కత్తి దూయదు, ప్రజలు యుద్ధమునకు శిక్షణ పొందరు. యాకోబు వంశులారా వినుడు, మనము ప్రభువు చేయు వెలుగులలో నడుచుదము. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
కదలిపోవాలి. వక్ర మార్గము సక్రమవాలి, కరుకు మార్గం నునుపోవాలి. లోయలెలా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి. వక్ర మార్గము సక్రమవాలి, కరుకు మార్గం నునుపోవాలి. రాజు వస్తున్నాడు ఆయతమౌరా, రాజు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదా. రాజు వస్తున్నాడు ఆయతమౌరా, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదా. లోయలెలా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి. రెండో పట్టణము. పునీత పౌలు రోమీలకు రాసిన లేఖ 13వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు. సోదరులారా, ఇప్పుడు ఎంత వేలైనదో మీకు తెలియను కదా, కనుక తప్పక దీనిని ఆచరించుడు. మీరు నిద్ర నుండి మేల్కొనవలసిన సమయం ఇది. మొదట మనము విశ్వసించిన నాటి కంటే ఇప్పుడు మనకు రక్షణ లభించు సమయము మరింత దగ్గరైనది. రాత్రి ముగియ వచ్చినది, పగులు సమీపించినది. చీకటికి చెందిన పనులను మనము ఇక మానివేయుదము. పగటివేళ పోరాటమునర్చుటకు ఆయుధములు ధరించెదము. వెలుతురులో జీవించు ప్రజలుగా సత్ప్రవర్తన కలిగి ఉందుము. వినోదములతో కూడిన విందులు కానీ, త్రాగుబోతుతో కానీ, అసభ్యవర్తన కానీ, పోట్లాట కానీ, అసూయ కానీ ఉండరాదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తుని ధరించి మీ శరీరములను తృప్తిపరచుటలో మీరు శ్రద్ధను మానివేయుడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వాక్యమనిన నాకెంతో ప్రీతికరము, నీ నామమనిన నాలోన మెదిలే సుస్వరము. నీ వాక్యమనిన నాకెంతో ప్రీతికరము, నీ నామమనిన నాలోన మెదిలే సుస్వరము. నా దృష్టికి నీ వాక్యము సంతోషమునిచ్చును, నా త్రోవకు నీ వాక్యము వెలుగును చూపించును. హల్లెలూయా 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 హల్లెలూయా. ధనికుడిగా ఉండి నిరుపేదగా పుట్టెను, తగ్గింపు మనసును మనకిలా నేర్పించెను. శాంతిదాతగా ఉదయించెను, సంతోష వార్తను మనకిచ్చెను. చిన్నారి బాలుని దర్శింతుము, చింతలు మరచి జీవింతుము. హల్లెలూయా 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 హల్లెలూయా
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 24వ అధ్యాయము 37వ వచనము నుండి 44వ వచనం వరకు. ఆ కాలములో యేసు తన శిష్యులతో ఇట్లనెను, నోవా దినముల యందు ఎట్లుండెనో మనుష్య కుమారుని రాకడయు అట్లే ఉండును. జలప్రళయమునకు ముందు నోవా ఓడలో ప్రవేశించు వరకు జనులు తినుచు త్రాగుచు వివాహమాడుచుండిరి. జలప్రళయము ముంచెత్తి వారిని కొట్టుకొని పోవు వరకు వారు ఎట్లు ఎరుగుకుండిరో అట్లే మనుష్య కుమారుని రాకడియు ఉండును. ఆ సమయమున ఇరువురు పొలములో పనిచేయుచుండా ఒకడు కొనిపోబడును, మరి ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగలి త్రిప్పుచుండా ఒకటి కొనిపోబడును, మరి ఒకటి విడిచిపెట్టబడును. కనుక మీరు జాగరూకులై ఉండు. ఏలయనా మీ ప్రభువు ఏ దినమును వచ్చునో మీరు ఎరుగరు. దొంగ ఏ గడియలో వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మేల్కొని ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడు. ఏలయనా మనుష్య కుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. అద్భుత బాలి యేసు భక్తులారా, ఈరోజు ప్రార్థనతో జాగరూకులై మెలకువతో ప్రభు రాకకై నిరీక్షించమని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ఇంగ్లీష్లో వాచ్ అండ్ ప్రే. ప్రభు వైపు తేరిపార చూసి మనము నిరీక్షించమని క్రీస్తు ప్రభు కోరుతున్నాడు. ఏ విధంగా? ప్రార్థనతో, విశ్వాసంతో అని. కానీ ప్రభు మనల్ని ఎప్పుడు మరిచిపోతాడా? మరచిపోడు. ఎందుకంటే ప్రభువే మన శరణము, ప్రభువే మన బలము. కాబట్టి కీర్తనకారుడు 46వ కీర్తనలు 1-2 వచనాల్లో తండ్రి అయిన దేవునికి ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు. ప్రభువా, నీవే నా బలము, నీవే నా శక్తి, నేను ఎక్కడికి వెళ్ళగలను? నీలోనే నాకు ఆనందం ఉంది, శక్తి ఉంది అని. మన తరపున, మన వైపున మనం ఏం చేయాలి? ప్రభు వైపుకు తేరిపార చూడాలి. కీర్తన 34:5 వచనంలో దేవుని యొక్క వెలుగును మనం పొందాలి. ఎందుకంటే ప్రభు మనల్ని మరవకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. మన నుండి కోరేది ఒకటే, విశ్వాస పాత్రులుగా జీవించాలి. కీర్తన 49:15 వచనంలో తల్లి తన పసికందును మరుస్తుందా? మరువదు. ఒకవేళ మరుచునేమో కానీ నేను మిమ్మల్ని మరవకుండా మిమ్మల్ని దీవిస్తాను అని అంటున్నాడు. భక్తి పరులను ప్రభువు పదే పదే కాపాడుతూ ఉంటాడు. సిరా గ్రంథం 33:1 వచనంలో భక్తితో ప్రార్థించే వ్యక్తులను ప్రభువు తప్పనిసరిగా పదే పదే కాపాడుతూ ఉంటాడు. 2015లో చైనా దేశంలో ఒక ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. 300 మంది యువకులు వారు నాట్యం చేస్తున్నారు. రాత్రి మొత్తం విచ్చలవిడిగా నాట్యం చేస్తూ, విజిల్ కొట్టుకుంటూ, రకరకాల ఆ విధంగా. అయితే ఆ రాత్రంతా ఆ విధంగా డిస్కో పార్లలో నాట్యం చేస్తూ ఉన్నప్పుడు ఆ హాల్కి ఒక మూల నిప్పంటుకుంది. అప్పుడు పార్లర్ యజమాని ముందుకొచ్చి మైక్లో ఈ విధంగా అనౌన్స్ చేస్తున్నాడు, మీరందరూ యువకులారా అందరూ వెళ్ళిపోండి, ఇక్కడ మూల నుండి అగ్ని ప్రమాదం జరుగుతుంది. అయితే డ్యాన్స్ చేసే వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇది ఒక భాగమేమో,
ఆ అనౌన్స్ చేయటం ఒక భాగమేమో, అందుకోసం మంటలు అక్కడ మండుతున్నాయి, అయినా పర్వాలేదని చెప్పి వారు డ్యాన్స్ చేయటం మొదలుపెట్టారు. హాల్ అంతా మంటలు వ్యాపించాయి, దట్టంగా పొగ కమ్ముకుంది. అప్పుడే ప్రమాదాన్ని గమనించారు యువతి యువకులు. కానీ అప్పటికే సమయం మించిపోయింది. మంటలు పెద్దగా తయారయ్యాయి. బయటకు వెళ్ళే దారి ఎక్కడుందో తెలియకుండా కొంతమంది, ఊపిరాడక కొంతమంది, తొక్కిసలాట్లో కొంతమంది అగ్నిజ్వాలలకు ఆహుతులైపోయారు. 300 మంది మంటలో మసైపోయారు. 3 మాత్రమే బ్రతికారు. వారు విశ్వాసులు, దేవుని యందు భయభక్తులు కలిగి వచ్చినటువంటి వారు. వారి స్నేహితులతో వచ్చారు. కానీ ఆ పార్లర్ యజమాని చెప్పగానే 3 వ్యక్తులు వెంటనే బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళు గమనించారు, వెంటనే వెళ్ళిపోయారు. దేవునికి స్తుతి స్తోత్రాలు సలిపారు. చూడండి, భక్తి పరులను దేవుడు ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు. సిరాక్ 33:1 పదే ఆటంకాలు వస్తూ ఉన్నా ఆ ఆటంకాల నుండి ప్రభు కాపాడుతూ ఉంటాడు. మన జీవితంలో మనకు కూడా తెలిసిపోతుంది, ప్రభు నా పక్షాన ఉన్నాడు, నన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అని. కాబట్టి ఈ విధంగా ఎల్లప్పుడూ మనం సిద్ధంగా ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు. ఇలా ఆకస్మిక ప్రమాదాలు, అగ్ని ప్రమాదం, భూకంపం, వరదలు ఈ విధంగా ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి, ఎలా, ఎందుకు జరుగుతాయో మనకు తెలియదు. కానీ మనము జాగరూకులై సిద్ధంగా ఉండాలి. అందుకే దేవునితో ముఖాముఖి ఎదురుపడేందుకు మనము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ప్రభు యొక్క కాపుదల మన మీద ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది విశ్వాసులకు. కీర్తన 91లో 9-10 వచనాల్లో ప్రభు యొక్క దీవెన మన పైన ఉంటుంది, కాపుదల ఉంటుంది. కాబట్టి ప్రభు మనం ఎప్పుడు దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు. ప్రభు మీద ఆధారపడి జీవించమంటున్నాడు. పదే నేను ఈ కొటేషన్ చెప్తాను. కీర్తన 55:22 ప్రభు మీద మీ భారం వేయండి, భారం వేసి మీరు ప్రార్థించండి, భారం వేసి మీరు జీవితాన్ని జీవించండి, విశ్వాసపాత్రులుగా జీవించండి అని. కాబట్టి మనము పాపం వల్ల కలిగే నష్టాన్ని దూరంగా వదిలి పుణ్యకార్యాలు చేస్తూ, ధర్మకార్యాలు చేస్తూ ప్రభువుకు మనము దగ్గర కావాలి. ప్రభు అంటున్నాడు, నీ ప్రార్థనలు ఏది అడిగినా కూడా నీకు సహాయం చేస్తానంటున్నాడు. మత్తయి సువార్త 14:14 మీ ప్రార్థనల ఏది అడిగినా, మత్తయి 7:7 మరియు మత్తయి 21:22 ప్రభు అంటున్నాడు, ఏమని? నీ ప్రార్థనలు ఏది అడిగినా కూడా తప్పనిసరిగా నేను దయచేస్తాను, నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అంటున్నాడు. మన ప్రార్థనలో ఏమడగాలి? మొట్టమొదట, ప్రభువా మీ చిత్త ప్రకారం నాకు ఆధ్యాత్మికమైనటువంటి శక్తినివ్వు ప్రభు అని ప్రార్థించాలి. ఆత్మశక్తిని, ఆత్మబలము, ఆత్మస్థైర్యము దయచే ప్రభువా, మీ కాపుదల రక్షణ నా మీద ఉండనిమ్ము, నేను ఎటు వెళ్ళిన ప్రభువా మీ యొక్క దైవ సన్నిధి నాకు తోడుగా ఉండాలి ప్రభువా, మీ చిత్త ప్రకారం మనం దీవించని ప్రార్థించాలి. మనం చేపట్టే కనులలో, చేపట్టే కార్యాల్లో ప్రభు మనకు తోడుగా ఉంటే మనం అన్నిటికీ మనము విజయాన్ని సాధిస్తాం. దేవుడు మన పక్షాన ఉంటాడు. దేవుడు మనకు జీవాన్ని ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, బలమునిస్తాడు. ప్రభు అన్నారు, క్రీస్తు ప్రభు అన్నారు యోహాను 10:10 ఈ లోకానికి నేను వచ్చింది మీకు నిండుగా జీవాన్ని ఇవ్వటానికి. ఆ నిండుదైనటువంటి జీవం ఏంటి? శాంతి, సమాధానము, ధైర్యము, బలము, శక్తి ఇవన్నీ మనకు అనుగ్రహింపబడతాయి. ఎప్పుడు అనుగ్రహింపబడతాయి? విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన మనము చేసినట్టయితే ప్రభు తప్పకుండా మనల్ని దీవించి, ఆశీర్వదించి, కాచి కాపాడుతాడు. కాబట్టి యొక్క దివ్య పూజ బలలో ప్రభు మనల్ని దీవించాలని, మన విశ్వాస పాత్రులుగా జీవించేటట్టు మనం ప్రార్థించుదాము. మెలకువతో, జాగరూకతతో, ప్రార్థనతో మనము నిరీక్షిస్తూ, ప్రార్థనతో మనం ప్రభు కోసం మనం ఎదురు చూడాలి. ప్రభు యొక్క దీవెనలు మన కుటుంబాల మీద ఉండాలి. మన కుటుంబంలో ప్రేమ, శాంతి నింపమని ప్రార్థించాలి. ఎవరైతే రోగాలతో బాధపడుతున్న వారి కోసం మనం ప్రార్థించుదాం. ఈ యొక్క 4 వారాలు కూడా ప్రభువా మా పక్షాన ఉండు, మమ్మల్ని దీవించు ప్రభువా, ఆశీర్వదించు అని మనము ప్రార్థించుదాము. ఆమెన్. విశ్వాస సంగ్రహము. పరలోకమున భూలోకమున సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరి నుండి పుట్టెను. పొంతియుస్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను.
పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచును. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మ విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల వాళ్ళ సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానాన్ని విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. అద్భుత బాల యేసు భక్తులారా, మీ రక్షణ కాలము ఆసన్నమైనది అని పలికిన క్రీస్తు ప్రభువు ఈనాడు మన మధ్యలోనే ఉన్నారు. కాబట్టి ఇక్కడ చేరిన మనమంతా విశ్వాసంతో మన కోరికలను, విన్నపాలను, మన మనవులను ఆ రక్షకునికి విన్నవించుకుంటూ మనం ప్రార్థించుకుందాం. ఇప్పుడు మనం వ్యక్తిగత అవసరాల కోసం మరియు మన కుటుంబ అవసరాల కోసం మనం ప్రార్థించుదాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. అర్పితం ప్రభువార్పితం, అంకితం ప్రభువా నాదు జీవితం. అర్పితం ప్రభువార్పితం, అంకితం ప్రభువా నాదు జీవితం. నీ వసగిన వారినే నీ కొరకే అంకితం. ఇది ఏ పేదవాని హృదయార్పణం. నీ వసగిన వారినే నీ కొరకే అంకితం. ఇది ఏ పేదవాని హృదయార్పణం. మార్చుము దేవా మంచి సాక్షిగా, నీకు ప్రీతిగా ఈ పూజలో. మార్చుము దేవా మంచి సాక్షిగా, నీకు ప్రీతిగా ఈ పూజలో. అర్పితం ప్రభువార్పితం, అంకితం ప్రభువా నాదు జీవితం. అర్పితం ప్రభువార్పితం, అంకితం ప్రభువా నాదు జీవితం. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి పితైన సర్వేశ్వరునికి అంగీకారం అట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మీరు మాకు దయచేసిన దానముల నుండి మేమర్పించి అర్పణ దయతో స్వీకరింపుము. ఇహమందు మేము భక్తితో కొనియాడు పవిత్ర కార్యములు మీరు అనుగ్రహించే శాశ్వత రక్షణపు బహుమతికి మమ్ము పాత్రులను చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి సర్వేశ్వర,
మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు ప్రథమ ఆగమమున దీన నరరూపము ధరించి మీరు ఆదియందు చేసిన ఏర్పాటు నెరవేర్చి నిత్యరక్షణ ద్వారమును మాకు మరల తెరచను. పునరాగమమున అతడు మహిమ ప్రతాపములతో ప్రత్యక్షమగునప్పుడు మీరు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలము అను ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహంతో నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనలతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో మేము నిరతము స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధ 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 దళాధిపతి అయిన సర్వేశ్వరునికి స్తుతి స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధ 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 ఉన్నత పరమండలమున సర్వేశ్వరునికి స్తుతి స్తోత్రములు. పరిశుద్ధ 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 ఎరిన వారి నామమున వచ్చువారు ఆశీర్వదింపబడుగాక. పరిశుద్ధ 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 పరిశుద్ధ. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. మీ సృష్టి అంతా మేము స్తుతించుట యుక్తము. ఏలయన మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు మీ నామములకు నిర్మల బలిని అర్పించుటకై ప్రజల నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచం బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రోచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నాయన వారా నా సర్వేశ్వర, విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా
రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. నా నాయని వారా, నా సర్వేశ్వర. ఇది శ్వాస రహస్యము. ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేం చేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నికొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత జోజప్ప గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకం యాత్ర చేయు మీ శ్రీ సభను మీ సేవకుడుగు మా లియో జగద్గురును, మా పూలంతోని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ మరియు మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ కూడా విశ్వాసమందును ప్రేమియందును దృఢపరపము. మీ ఇష్ట ప్రకారం మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. ప్రేమగల తండ్రి, కరుణామయ దయామయ, ఈ యొక్క దివ్య పూజ బలిలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి కాచి కాపాడు. ఈ యొక్క నడి పూజల ప్రభువ మా యొక్క ప్రార్థనను ఆలకింపుము. మా విన్నపాలను మీ యొక్క పవిత్ర పాదాల చెంత ఉంచున్నాము. మేము చేపట్టే పనులలో చేస్తున్నటువంటి కార్యాల్లో ప్రభువ వాటిలో విజయం సాధించే విధంగా ఆశీర్వదించు. మా కుటుంబాల్లో శాంతి నింపు, సమాధానం నింపు ప్రభువ. మాకందరికీ ధైర్యాన్నివ్వు, బలమునివ్వు, శక్తినివ్వు ప్రభువ. ముఖ్యంగా ఆత్మశక్తిని, ఆత్మబలము, ఆత్మస్థైర్యమును మాకు దయచే ప్రభువ. మీ కృప వల్ల ప్రభువ మాకు మీ యొక్క రక్షణ దయచేయండి, మీ యొక్క కాపుదల దయచేయండి ప్రభువ. మా దైనందిన జీవితంలో మాకు తోడుగా ఉండి మీ యొక్క దైవ సాన్నిధ్యం ఎల్లప్పుడూ మా యందు ఉండనిమ్ము.
మీ చిత్త ప్రకారం మా కుటుంబాలను ఎల్లవెల్లడ కాచి కాపాడు నాయన. మా ప్రియమైన బిడ్డలకు, యువకులకు మీ యొక్క దైవ జ్ఞానమును వారికి దయచేయి. దైవ శక్తిని, దైవ కాపుదల ప్రభువా, మీ యొక్క దైవ సన్నిధి వారికి తోడుగా ఉండనేమో. రోగములతో బాధపడుతున్నట్టు వారిని ఆశీర్వదించి కాచి కాపాడు, స్వస్థ చేకూర్చు ప్రభువా. మాకు ఆయురారోగ్యాలు దయచేయి, సిరి సంపదలు దయచేయి, శాంతి సమాధానం దయచేయి ప్రభువా. ఎటు వెళ్ళినా మాకు తోడుగా ఉండి దీవించు, ఆశీర్వదించు. మా దైనందిన జీవితంలో మాకు ఆనందాన్ని, సంతోషాన్ని, శక్తిని, బలాన్ని దయచేయి. దయగల తండ్రి, నెల దశలు చదివిన మీ బిడ్డలందరినీ దయతో కనికరించి మీతో ఐక్యపరుచుకొనము. చనిపోయిన మా సహోదరులను మరియు మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనము. మేము నచ్చట చేరి మీ మహిమను వీక్షించానందం పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతి సమాధానం ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి, బాధల నుండి, రోగాల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడని యేసుక్రీస్తు స్వాగం నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులు వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ ఇష్ట ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యం అనుగ్రహింపుము. యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమిక పాపం పరిహరించాడు క్రీస్తు ప్రభువు. నేనే జీవమును, నేనే జీవాహారమును, నేనే పునరుత్థానమును అన్నటువంటి ప్రభు యొక్క ప్రియమైన విందుకు పిలువడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంటి ప్రవేశించుటకు నేను పాత్రుడని కాను. మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తంతో జన్మను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా చేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు
మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పునీత ఇన్యాస్ వారు చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదునుగాక. ఆమేన్. దివ్యవాణి టీవీ ఛానల్ స్పాన్సర్స్ మన పారిషనర్స్ మరియు అద్భుత బాలియస్ యొక్క భక్తులు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు నిర్వహించిన ఈ పరమరహస్యములు మాకు లాభదాయకముగా మారునుగాక. క్షణభంగురమైన వస్తువులతో జీవించుచున్న మాకు స్వర్గపు వస్తువులను ప్రేమించు విధానమును మీరు బోధింపుము. శాశ్వతంగా నిలుచు వాటిపై మేము మనస్సు నిలుపుకొనున్నట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మనలను ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళుదాము. సర్వేశ్వరునికి వందనములు.
రాక మాకు చాలిగా, ఇక లోటు లేదు ఓ విమోచక. నీదు రాక మాకు చాలిగా, ఇక లోటు లేదు ఓ విమోచక. దిగిరావా మము బ్రోవ ఓ జీవదాయక, దిగిరావా మము బ్రోవ ఓ జీవదాయక. నీదు రాక మాకు చాలిగా, ఇక లోటు లేదు ఓ విమోచక.